మిత్రులారా, ఎవరైతే వివిధ ఎన్జిఓలలో, ప్రభుత్వ సంస్థల్లో మహిళల యొక్క అలానే బాలికల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా విజ్ఞప్తి ఏంటంటే, మనం సాధారణంగా ప్రతిరోజు అనేక అంశాలని మనం వివిధ రకాల న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటాం. అయితే మనకి బాగా ఫీల్డ్లో మనం వెళ్ళినప్పుడు మనకి బాగా అవసరమైన కొన్ని అంశాలు మనకి పేపర్లో వస్తూ ఉంటాయి. ఈ పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్స్లో వచ్చిన అంశాలు మనం చాలా వరకు మనం చదువుతూ ఉంటాం. అట్లానే కొన్ని విషయాల్ని బాగా గుర్తుపెట్టుకుంటాం, కొన్ని విషయాల్ని మామూలుగా గుర్తుపెట్టుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం రెఫరెన్స్లుగా వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ నేను రెఫరెన్స్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే, నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెఫరెన్స్ అనే పదం ఇక్కడ వాడడానికి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా, చాలా ఎఫెక్టివ్గా, చాలా మంచి ఆలోచనతో ఒక 100 రోజుల ప్రణాళికను మహిళా మార్చ్ పేరుతో కానివ్వండి, మహిళల యొక్క సమస్యల్ని బహిర్గతం అవ్వడం కోసం కానివ్వండి, లేదంటే బాలికలు తమ యొక్క సమస్యల్ని తమకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు తెలియజేసుకోవాలి, ఇలాంటి అంశాల మీద 100 రోజుల పాటు ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఒక మంచి పని చేసి మంచి పనిగా దీన్ని భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలోనే మన ఆదివారం నాడు డిసెంబర్ 6వ తేదీన 2020 నాడు 20 నాడు మీనా రఘునాథన్ అనేటువంటి ఒక మేడం చాలా ఎక్స్పర్టు, చాలా సంస్థల్లో మేడం పనిచేశారు. మేడం ఒక ఆర్టికల్ని ఈనాడులో రాయటం అనేది జరిగింది. మేడము ఈ యొక్క ఆర్టికల్కి ఏం టైటిల్ పెట్టారు అంటే, ఆర్టికల్ యొక్క టైటిల్ శృంఖలాల్లో మహిళా సంఘం అనేటువంటి ఆర్టికల్ పేరు హెడ్డింగ్ టైటిల్తో మేడము రాశారు. ఈ ఆర్టికల్లో మేడం చాలా అంశాలని ప్రస్తావించడం అనేది జరిగింది. మనం ఒక్కొక్క దాని గురించి మనం కొంతమేర కావలసినంత మేర విశ్లేషణ చేసుకుందాం. మొట్టమొదట మేడం ఈ వ్యాస ఆర్టికల్లో రాస్తూ మొట్టమొదట ప్రారంభంలో ఏం రాశారంటే, స్వతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి భారతీయ మహిళలు సహజంగానే ఈ దేశ రాజకీయ స్రవంతిలో మొదటి నుండి అంతర్భాగంగా ఉన్నారు. ఈ పదంతో మేడం ఆర్టికల్ని స్టార్ట్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో అనేక మంది మహిళామణులు తమ యొక్క విలువైన సమయాన్ని, తమ యొక్క విలువైనటువంటి జీవితాలని స్వతంత్రోద్యమం కోసం అర్పించారు. వాళ్ళు చాలామంది మనకి తెలుసు. ఆ స్వతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి మహిళలను ప్రస్తావిస్తూ స్టార్ట్ చేసినటువంటి ఈ ఆర్టికల్ రెండో అంశంగా ఏం చెప్పారంటే, భారతదేశంలో మొట్టమొదటి లేదా తొలి ఎన్నికల నుంచే మహిళలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అలాగని భారతీయ మహిళల యొక్క స్థితిగతులు దివ్యంగా ఉన్నాయని కూడా చెప్పలేమనే విషయాన్ని మేడం కోట్ చేశారు. అంటే స్వతంత్ర వచ్చిన ఓటు హక్కు కల్పించబడినటువంటి మొట్టమొదటి నుంచే మహిళలకి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఓటు హక్కు కల్పించబడింది. కానీ మేడం ఏమంటారంటే, ఆ స్థాయిలో
అంటే ప్రతిసారి ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించినప్పటికీ కూడా ఆ స్థాయిలో మహిళల యొక్క స్థితిగతులు దివ్యంగా ఉన్నాయని చెప్పలేమని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి అనేక అంశాలు, అనేక అడ్డంకులు ఉన్నాయని మేడం రాశారు. రెండో విషయం ఏంటంటే, అనేక దేశాల్లో అంటే మన భారతదేశంలో అంటే తొలి ఎన్నికల నుంచే మన దేశ మహిళలకి ఓటు హక్కు అవకాశం కల్పించబడింది. కానీ సుదీర్ఘకాలం పాటు మహిళలు తమ యొక్క ఓటు హక్కు కోసం చాలా దేశాల్లో సుదీర్ఘ ఉద్యమాలు చేసి ఓటు హక్కును సాధించుకోవడం అనేది జరిగింది అనే విషయాన్ని కూడా మేడం ఇక్కడ ప్రస్తావించారన్నమాట. అయితే మేడము అంటే ఇక్కడ కొన్ని అంశాలని ప్రత్యేకంగా చర్చించడం అనేది జరిగింది. ఒకటి పని, రెండు వేతనాలు, కొన్ని వారసత్వ హక్కుల వరకు అంతటా దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు అనే పదాన్ని మేడం ఉపయోగించడం అనేది జరిగింది. అంటే డిఫికల్టీస్ని ఎదుర్కొంటున్నారు అని మేడం రాశారు. ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో, డిఫికల్టీస్ ఉన్నాయో వీటిని సరిదిద్దడం కోసం, అంటే ఆ సమస్యల్ని అధిగమించడానికి సహకారం అందిస్తూ మహిళల సాధికారతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1990లో జాతీయ మహిళా కమిషన్ లేదా జాతీయ మహిళా సంఘం NCW చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ 1992 జనవరి 31న కమిషను చట్టబద్ధ సంస్థగా నెలకొల్పబడింది. సో ఈ అంశంలో ఈ ఆర్టికల్లో స్పష్టంగా అంటే ఒక్కొక్క విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ వస్తే, జనవరి నెల 31వ తారీఖు 1992 సంవత్సరంలో మహిళా కమిషన్ అనేది చట్టబద్ధంగా నెలకొల్పబడటం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ మేడం ఏమో రాశారు అంటే, రాజ్యాంగం అలానే వివిధ చట్టాలు మహిళలకు కల్పించినటువంటి హక్కులను సంరక్షించడం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి పరిష్కారాలు ప్రతిపాదించడం ఈ సంస్థ యొక్క ప్రధాన బాధ్యత. అలానే మహిళల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించి తదుపరి కార్యాచరణను సిఫార్సు చేయడం, ప్రభుత్వానికి సిఫార్సు చేయడం. అలానే మహిళల హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడము సంస్థ కార్యకలాపాల్లో భాగం. అధ్యక్షులు, కార్యదర్శి, 5 సభ్యులతో NCW అనేది 1992 సంవత్సరం జనవరి 31వ తేదీన ఏర్పడటం జరిగింది. సో మీనా రఘునాథన్ మేడము రెండో అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారంటే, ఈ జాతీయ మహిళా కమిషన్కు ఎటువంటి అధికారాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ పార్ట్లో మేడం తెలియజేశారు. మేడం ఫస్ట్ రాస్తుంది ఏంటంటే, ఒక దావాను విచారించే సివిల్ కోర్టుకి ఉండేటువంటి అధికారాలన్నీ NCWకు ఉంటాయి. ఏదైనా ఒక దావాను విచారించేటువంటి సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలన్నీ NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కు ఉంటాయని మేడం గారు స్పష్టంగా రాశారు. దేశంలో ఏ రంగంలోనైనా వ్యక్తినైనా పిలిచి విచారించడం, దేశంలో ఏ రంగంలోని వ్యక్తినైనా పిలిచి విచారించడం. 2 సంబంధిత పత్రాలను
సమర్పించవలసిందిగా ఆదేశించడం. అంటే మహిళా కమిషన్కి ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైతే సమర్పించమని వాళ్ళని ఆదేశించేటువంటి అధికారం కూడా మహిళా కమిషన్కు ఉంది. అలానే అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం సేకరించడం, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాంగ్మూలం స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అఫిడవిట్ల రూపంలో కూడా సేకరించేటువంటి అధికారం జాతీయ మహిళా కమిషన్కు ఉండటం అనేది జరిగింది. అలానే ఏ కోర్టు లేక ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా సాధికార రికార్డులను కోరడం. అంటే రికార్డ్స్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి కానీ కోర్టుల నుంచి కానీ రికార్డులను వాళ్ళను కోరడం. 2, సాక్షులను రప్పించి ఏవైనా మహిళలకు సంబంధించిన కేసుల్లో సాక్షులను రప్పించి లేదా పిలిపించి విచారించడం వంటి అధికారాలు ఎన్సీడబ్ల్యూకు ఉన్నాయి. అంతేకాకుండా మహిళలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు, మహిళలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి నిర్ణయాలు లేక విధానాలను రూపొందించేటప్పుడు ఖచ్చితంగా మహిళా కమిషన్ని సంప్రదించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని సంప్రదించాలి అని స్పష్టంగా రాశారు మేడం. ఇన్ని అంటే ఇక్కడ ఒక చిన్న నిరాశను వ్యక్తపరిచారు. ఇన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఎన్సీడబ్ల్యూ గడిచిన 3 దశాబ్దాలలో మహిళోద్ధరణలో అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసి ఉండాల్సింది అనే మాట మేడం రాయడం జరిగింది. అలానే మహిళా కమిషన్ ఇంకా కొంచెమని కాదు, అనుకున్నంత స్థాయిలో జరగలేదేమో అనేటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని మేడం వ్యక్తం చేశారని నా భావన. మేడం ఇంకొకటి కూడా ఏమంటారంటే, మేడం ఏం రాశారంటే, స్త్రీలపైన మానభంగాలు పెచ్చురిల్లాయి, అంటే ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్నో చోట్ల మహిళలు వేధింపులకు గురవుతూ ఉన్నారు. పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలను కనలేని వనితల స్థితి దుర్భరంగా ఉంటుంది. 2 అంశాలు ఇక్కడ. 1, పిల్లలు కలగని లేదా కనలేని వనితల స్థితి. 2, మగపిల్లల్ని కనలేని వనితల స్థితి దుర్భరంగా ఉంది. అంటే ముఖ్యంగా మగపిల్లలను కనలేని వనితల స్థితి దుర్భరంగా ఉంది అనే అంశాన్ని మేడము రాశారు. ఇది సహజంగా మనకి అందరికీ మనం ఫీల్డ్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎప్పటికీ ఆడపిల్ల పుట్టిందని వాళ్ళకి విడాకులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ మీద ఏదో అటాక్స్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి పరిస్థితుల్ని, ఇలాంటి విషయాల్ని మనం చూసిన తర్వాత ఎన్సీడబ్ల్యూ దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ సమస్యలు ఎన్సీడబ్ల్యూ ద్వారా అట్లానే మహిళా కమిషన్ల ద్వారా పరిష్కరించబడితే బాగుంటుంది అనేది ఆలోచన. 2, ఆస్తిలో వాటా కోరే మహిళలను అణగదొక్కడం సర్వసాధారణం అయిపోయింది. మేడం ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు. ఆస్తిలో వాటా కోరే మహిళలను అణగదొక్కడం సర్వసాధారణం అయిపోయింది. అభివృద్ధి సూచికల్లో మహిళలు అట్టడుగునున్నారు. భారత్లో ఇక్కడి నుంచి మేడం ఏం రాశారు అంటే, భారతదేశంలో మహిళల యొక్క స్థితిగతు అంటే సంఖ్యపరంగా, నిష్పత్తి పరంగా ఏ విధంగా ఉన్నారనే అంశాన్ని ఇక్కడ నుంచి మేడం డిస్కస్ చేశారు. భారత్లో ప్రతి 1000 మంది
పురుషులకు 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనగణన తేల్చేసింది. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత్లో ప్రతి 1000 మంది పురుషులకి కేవలం 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనగణన తేల్చేసింది. ఇక్కడ మేడం ఇంకో పాయింట్ యాడ్ చేశారు. సాటి ఆసియా దేశాలలోనూ ఇంతటి అధ్వాన లింగ నిష్పత్తి లేదు. ఏవైతే మన పక్కన ఉన్నటువంటి ఆసియా దేశాల్లో ఉన్నాయో ఆ దేశాల్లో కూడా ఇంత తక్కువగా, అంటే అధ్వాన అనే పదాన్ని మేడం ఉపయోగించారు. అధ్వాన స్థితిలో లేదు అనే విషయాన్ని మేడము చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రెండవ విషయం ఏం చెప్పారంటే 2014-15 విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతుల్లో ప్రతి 100 మంది బాలులకు 93 మంది బాలికలే ఉన్నారు. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి గణాంకాల ఆధారంగా ప్రతి 1000 మంది బాలులకు 93 మంది బాలికలే ఉన్నారు, అంటే నమోదవుతూ ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. 2 మాధ్యమిక తరగతుల్లో 95 మంది, ప్రాథమిక విద్యలో 93 మంది ఉంటే మాధ్యమిక తరగతుల్లో 93 మంది, సెకండరీ తరగతుల్లో 91 మంది, సీనియర్ సెకండరీ తరగతుల్లో 90 మంది బాలికలే ఉన్నారు. అంటే ఆ రేషియో అనేది అంటే పెరుగుతున్న కొద్దీ, అంటే విద్య యొక్క స్థాయి పెరుగుతున్న కొద్దీ బాలికల యొక్క సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. ప్రాథమిక తరగతుల్లో 93 మంది ఉన్నారు, మాధ్యమిక తరగతుల్లో 95 మంది ఉన్నారు, సెకండరీ తరగతుల్లో 91 మందికి వచ్చారు, సీనియర్ సెకండరీ తరగతుల్లో 90 మంది బాలికలు మాత్రమే ఉండటం అనేది జరిగింది. 2011 అఖిల భారత స్థాయిలో కార్మిక భాగస్వామ్య రేటు పురుషులకు 53.26% అయితే స్త్రీలకు కేవలం 25.51% మాత్రమే ఉండటం అనేది జరిగింది. 2 భారతీయ పురుషుల కన్నా స్త్రీలు 19% తక్కువ సంపాదిస్తున్నారు. పురుషుడు సగటున రోజుకు $249.49 సంపాదిస్తే స్త్రీ సంపాదన కేవలం $196.30 మాత్రమే ఉండటం అనేది జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ సభ్యుల్లో మహిళలు 12%, అంటే 64 మంది మాత్రమే. 75 మంది సభ్యుల కేంద్ర మంత్రి మండలిలో మహిళలు 12%, 9 మందే, అంటే 12%, 9 మందే. ఈ పరిస్థితి మార్చడం ఒక ఎన్సీడబ్ల్యూతోనే, అంటే జాతీయ మహిళా కమిషన్తోనే సాధ్యపడుతుందని భావించలేము. ఈ సంఘానికి అప్పగించిన బృహత్తర విధులను నెరవేరాలంటే జాతీయ మహిళా సంఘం నిర్మాణం, పని విధానాలలో లొసుగులను తొలగించడానికి కీలకమైన మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. 2 జాతీయ మహిళా సంఘం తన సభ్యుల్ని తానే నియమించుకునే పద్ధతి రావాలి. ప్రస్తుతం ఎన్సీడబ్ల్యూ జాతీయ మహిళా కమిషన్ సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. అవసరం అనుకుంటే వారిని తప్పించే అధికారము సర్కార్కు ఉంది. పైగా ఈ సంఘం ప్రభుత్వం ఇచ్చే నిధులపైన పూర్తిగా ఆధారపడి పనిచేస్తుంది. మహిళల కోసం చట్టాలు ప్రతిపాదించే అధికారం ఎన్సీడబ్ల్యూకి లేదు. ఇక్కడ మేడము 2-3 విషయాలు కొంచెం అంటే మార్పులు ఎలా వస్తే బాగుంటుంది అనే విషయాల మీద మేడం కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. వీటిలో ఏంటంటే జాతీయ మహిళా సంఘం తన సభ్యుల్ని తానే నియమించుకునేటువంటి పద్ధతి వస్తే బాగుంటుంది. అలానే
ప్రస్తుతం ఎన్సీడబ్ల్యూ సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. అట్లా కాకుండా ఎన్సీడబ్ల్యూ నియమించుకుంటే, జాతీయ మహిళా కమిషన్ నియమించుకుంటే బాగుంటుంది అనేది ఇంకొక సలహాగా రాశారు. అలానే బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద, అంటే ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. అట్లా కాకుండా బడ్జెట్ కూడా ప్రత్యేకంగా అలాట్ అయితే, అంటే ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మేడం ఇక్కడ సూచించడం జరిగింది. మహిళల కోసం ఇంకా ఇంకొక కీలకమైన అంశాన్ని మేడం ఇక్కడ ప్రస్తావించారు. ఏం ప్రస్తావించారంటే, మహిళల కోసం చట్టాలు ప్రతిపాదించే అధికారం ఎన్సీడబ్ల్యూకి లేదు. మహిళల కోసం చట్టాలు ప్రతిపాదించే అధికారం ఎన్సీడబ్ల్యూకి లేదు. ఈ మేరకు సిఫార్సులు చేయగలదు. వాటిని ప్రభుత్వం ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది ప్రభుత్వం ఇచ్చే నిధులపైన పూర్తిగా ఆధారపడి పనిచేస్తుంది జాతీయ మహిళా కమిషన్. మహిళల కోసం చట్టాలను ప్రతిపాదించే అధికారం ఎన్సీడబ్ల్యూకి లేదు. మహిళల కోసం చట్టాలను ప్రతిపాదించేటువంటి అధికారం జాతీయ మహిళా కమిషన్కి లేదు. ఈ మేరకు సిఫార్సులు మాత్రమే చేయగలదు. వాటిని ప్రభుత్వం ఆమోదించాలనే నియమేమీ లేదు. అంటే ఇక్కడ ఇంకొక చిన్న పదాన్ని మేడం ఉపయోగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో జాతీయ మహిళా కమిషన్కు కార్యనిర్వహణ స్వేచ్ఛ లేదు అనే అంశాన్ని మేడము డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఈ విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత మేడం ఇంకొక మంచి విషయాన్ని చివరిగా ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఏంటంటే, సమానత్వ సాధనకు ఎటువంటి చట్టాలు తీసుకురావాలి అనే అంశాన్ని మేడం ఇక్కడ చివరిగా చర్చించడం జరిగింది. మేడం ఏం చెప్తారంటే, మొట్టమొదట లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి తక్షణం నడుం కట్టాలి. మేడం చెప్తున్న మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, లింగ నిష్పత్తి మెరుగుపరచడానికి ఆల్రెడీ మేడము మనకి స్టాటిస్టిక్స్ మొట్టమొదట్లో ఏం చెప్పారు, భారత్లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలే ఉన్నారని 2011 జనాభా లెక్కలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి అనే విషయాన్ని మేడము ఆర్టికల్ మధ్యలో మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని మళ్ళా ఇక్కడ ప్రస్తావిస్తూ మేడం ఏం చెప్తున్నారంటే, మొదట లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి తక్షణం నడుం కట్టాలి. రెండో అంశం మేడం ఏం చెప్తున్నారంటే, బాలికల విద్య, మహిళల ఆరోగ్యం, పోషకాహారం, ఆయురార్థం పెంపు, వివిధ ప్రభుత్వ సేవల వినియోగ సౌలభ్యం పెరగాలి. ఫస్ట్ వన్ ఏం చెప్పారు, మొదట లింగ నిష్పత్తిని మెరుగుపరచడం, తక్షణం నడుం కట్టాలని చెప్పారు. 2 బాలికల విద్య, 3 మహిళల ఆరోగ్యం, 4 పోషకాహారం, 5 ఆయురార్థం పెంపు, 6 మళ్ళీ వివిధ ప్రభుత్వ సేవల వినియోగ సౌలభ్యం పెరగాలి. ఉపాధిలో వారి యొక్క మహిళల యొక్క వాటాని పెంచాలి అనే అంశాన్ని చెప్పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలి. మహిళల ఆర్థిక హోదాను ఇనుమడింపజేయాలి. మహిళలకు నిజమైన సమానత్వాన్ని సాధించడానికి తగు విధానాలు, చట్టాలు తీసుకురావాలి. చూడండి ఇక్కడ ఏం రాశారు, మహిళల నిజమైన సమానత్వం, మహిళలకు నిజమైన సమానత్వం తీసుకురావడానికి, సాధించడానికి తగు విధానాలు, చట్టాలు తీసుకురావాలి. ఇప్పటికే ఉన్న వాటిని సమీక్షించి పదును పెట్టాలి. ఈ లక్ష్యాల సాధనకు అవగాహనను పెంచాలి. లింగ సమానత్వ సాధనకు ఉద్దేశించిన విధాన చర్చల్లో ఎన్సీడబ్ల్యూ చురుగ్గా పాల్గొవాలి. జాతీయ మహిళా కమిషన్ లింగ సమానత్వ సాధన కోసం ఉద్దేశించిన విధాన చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి. పార్లమెంట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం. 1 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు సమాన వేతనాలు సాధించడం. కంపెనీలలో, ప్రభుత్వ విభాగాలలో
స్త్రీలు అత్యున్నత స్థానాలను అందుకునే వాతావరణాన్ని సృష్టించడం, విద్యా సంస్థలలో బాలికలకు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం, మహిళలపై నేరాలు జరిగిన కేసుల్లో పోలీసులు సక్రమంగా స్పందించేటట్టు చూడటం వంటివి సాధించడానికి ఎన్సిడబ్ల్యూ చురుగ్గా కదలాలి. మేడం కొన్ని అంశాలని ఎన్సిడబ్ల్యూ జాతీయ మహిళా కమిషన్ అంటే యాక్టివ్గా అంటే ఎక్కువ చురుకైన పాత్ర పోషించాలనే అంశాన్ని మేడం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే లింగ సమానత్వ సాధనకు ఉద్దేశించినటువంటి చర్చల్లో జాతీయ మహిళా కమిషన్ చురుగ్గా పాల్గొనాలి. 2, మహిళలకు పార్లమెంట్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం. 3, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు సమాన వేతనాలు సాధించడం. 4, కంపెనీలలో ప్రభుత్వ విభాగాల్లో స్త్రీలు అత్యున్నత స్థానాలను అందుకునే వాతావరణాన్ని సృష్టించడం. 5, విద్యా సంస్థల్లో బాలికలకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం. ఇక్కడ చిన్న విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ప్రత్యేకంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ స్కూల్స్ని చాలా వరకు అంటే ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ చేపట్టినటువంటి నాడు నేడు బాగా అంటే మంచి మంచి సౌకర్యాలను విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థినులకు సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం అనేది జరుగుతూ ఉంది. అంటే మేడం ప్రస్తావించిన అంశం చాలా కీలకమైన అంశం. ఇది బాలికల యొక్క ఆరోగ్యం, అట్లానే బాలికల యొక్క డ్రాప్అవుట్స్ పెరగడానికి కొన్ని సందర్భాల్లో కారణమవుతున్నటువంటి అంశం కాబట్టి చాలా కీలకమైన అంశాన్ని మేడము రాశారు. అంటే బాలికలకు కావాల్సినటువంటి అక్కడ సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి అనే అంశాన్ని మేడము రాశారు. ఇది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత కొంతకాలంగా చాలా అంటే గత కొద్ది రోజులుగా అనేక రకాలైనటువంటి సదుపాయాలను ప్రభుత్వ మరియు కొన్ని ప్రభుత్వ స్కూల్స్లో కల్పిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో కూడా కల్పించే అంటే ఎలాంటి వసతులు ఉన్నాయనే అంశం మీద అధికారుల పర్యవేక్షణగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ముఖ్యమైన అంశం. రెండవది, మహిళలపై నేరాలు జరిగిన కేసుల్లో పోలీసులు సక్రమంగా స్పందించేటట్టు చూడడం వంటివి సాధించడంలో ఇలాంటి అంశాలలో జాతీయ మహిళా కమిషన్ కొంచెం చురుగ్గా ఉండాలి చురుగ్గా ఉండాలి అనే అంశాన్ని మేడం ఇక్కడ స్పష్టంగా రాయడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఇక్కడ మేడం ఏం రాశారంటే మహిళలకు జరిగేటువంటి అన్యాయాలపై సమాచార సాధనాలలో వచ్చే కథనాలను చూసి స్పందించే స్థాయి నుంచి స్వయంగా జోక్యం చేసుకుని తక్షణం చర్యలు తీసుకునే స్థాయికి ఎదగాలి. అంటే ఈ మీడియాలో వచ్చినటువంటి అంశాలను చూసి స్పందించేటువంటి స్థాయి నుంచి స్వయంగా జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకునే స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉందని మేడం రాయడం జరిగింది. ఇక్కడ చివరిలో 2 విషయాలు ఏం రాశారంటే మేడము ఈ లక్ష్యాల సాధనకు ప్రస్తుత చట్టాలు మరింత సమర్థంగా అమలయ్యేలా చూడటంతో పాటు కొత్త చట్టాల కోసం పట్టుబట్టాలి. అంటే ఏవైతే ఇప్పుడు ఉన్నావో వాటిని సమర్థవంతంగా అమలయ్యేటట్లు చూస్తూ ఉండటంతో పాటు కొత్త చట్టాల కోసం కూడా పట్టుబట్టాల్సిన అవసరం ఉందని మేడం చెప్పడం జరిగింది. ఒక్క మాటలో ఎన్సిడబ్ల్యూకు జాతీయ మహిళా కమిషన్కు మరింత స్వతంత్రం, మరింత స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. అవి లేనంతకాలం సంఘం నుంచి జవాబుదారీతనాన్ని ఆశించలేం అనే విషయాలను మేడము చర్చించడం అనేది జరిగింది. ఈ అంశాలతో పాటు
కొన్ని అంశాలు అంటే చాలా బలమైన ముద్ర వేసుకుని ఉన్న అంశాలు ఇవి. కేవలం ఈ ఆర్టికల్ గురించి నేను మేడం రాసిన అంశాలను మీతో ప్రస్తావించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఫీల్డ్లో మన ఎన్జిఓ మిత్రులు లేదంటే గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని జాతీయ మహిళా కమిషన్ గురించి, తర్వాత మహిళలకు సంబంధించి అట్లనే బాలికలకు సంబంధించి కొన్ని రకాలైన అంటే కొన్ని స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అలానే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఈ అంశాలని ప్రస్తావించడం అనేది జరిగింది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు మీ డాక్టర్ కొంగల్ రామారావు, స్టేట్ కోఆర్డినేటర్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్.